పరోపకారి పాపన్న కథలు. పాపన్న చదువు. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడుండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము బత్తెము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానము అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీ కాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో, 2 రాగి డబ్బులో పెడుతుండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు. ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకారి బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలావిడో ముసలాయనో "ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా" అని అడిగితే "ఎందుకులెండి, మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను" అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో "ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా" అన్నది. "వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా" అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోసెలు, పాయసము చేయాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలుకలు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే "పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి" అన్నాడు. "ఈ రామి రెండిళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ రెండిళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళుతూ ఉంటుంది. కానీ ఈ రోజు పాలు పితకటం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తి చేసింది." "అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరతాను" అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన రెండిళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. "సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు, పుణ్యం ఉంటుంది" అన్నాడాయన. "ఇవ్వండి స్వామి" అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడ్నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునుపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే "నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెడుదువు కాని" అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది కనుక మళ్లీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లివాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి "పొద్దుననగా వెళితేవి, పప్పు, బెల్లము, యాలుకలు ఏవిరా" అన్నది. "ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా" అన్నాడు పాపన్న. ద్వాదశి ఘడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడు అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. "మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు. ఆ పని చెయ్యి" అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరకు పంపటానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్లి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉన్నదని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకార్థం మీద శరీరం.
పరం పరోపకార్థం యో జీవతి సజీవతి, ఉపకారః పరో ధర్మః మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి నాలుగు చెప్పి, నీ చదువైపోయింది వెళ్ళిరా అన్నాడు. రాజసన్మానం. చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు గనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ బట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్లి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరుకు పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంట నడుస్తుండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసి పరిగెత్తుతూ వస్తూ ఉండటం, వాణ్ణి ఇద్దరు రాజభటులు తరుముతూ ఉండటం పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగిన వాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోటిలో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు. మీకు నా వల్ల ఇంకే సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయినదాకా మా వెంటనే ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విప్పించుకొని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది. దేవీ పూజ చేయాలి. ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను. నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో భటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు. ఈ దుర్మార్గుడు చావచితక కొట్టేశాడు. చాలా బడలికగా ఉంది. ఒక్క కునుకు తీస్తాను. నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తుండు అని నడుం వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెంసేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారణ్యుడు గనుక లేచి వెళ్లి కోనేటి నుంచి ఆకు దొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును. ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు. నేను వీళ్లను వెంటపెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగూ తప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుంది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో. నన్నీ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు. అలాటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకారి బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకీ గొడవలేమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సహాయం కోరారు. అందుకని సహాయపడ్డాను. మిమ్మల్ని విడిపిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి. లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని. ఇటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్లి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్లిపోయాక పాపన్న పొదలు చాటుకు వెళ్లి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలినట్టున్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాణ్ణయితే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను.
దాహమై కాసిని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడిపైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లపోయి, నేనేమీ ఎరుగను. ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎలా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం? అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి భటుడు సేనాపతిని మరి ఇద్దరు భటులను తీసుకువచ్చాడు. ఏడి ఆ రాజకుమారుడి తల నా కాళ్ల ఎదుట తెగితే చిరకమాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా వీళ్ళకి సహాయం చేశాను. నా సేవ మరువకండి అన్నాడు పాపన్న. కాని రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి ఇద్దరు రాజభటులను చంపబోయాడు. మహారాజా తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం. చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తర్వాత ఈ రెండో వాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హూనం చేసినాకనే పట్టుపడ్డాడు. అదీకాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్ర లేచి దాహమంటాడేమోనని. ఇదిగో చూడండి ఆ నీరింకా అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్లు తాళ్లు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని భృత్యులైన నలుగురు భటులను పట్టుకున్నారు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరశ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్లి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్లయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారి ఇచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు. నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. నిలబెట్టిన కాపరం. రాజుగారిచ్చిన 1000 వరహాల సంచి రొండిన కట్టుకుని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు. అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఉరిపోసుకు చావటానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు. చూడడానికి వాడు పెళ్లికొడుకులాగా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు కూడా. పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకుని చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తాటిని ఒక గుంజు గుంజి తెంచి, నీకేం కష్టం వచ్చింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ యువకుడు, నన్నెందుకు చావనిచ్చావు కావు? నేను బతికి ఉంటే అన్నీ కష్టాలే. కనీసం 100 వరహాలైనా లేందే నా మానం దక్కదు. నాకిప్పుడు 100 వరహాలెవరిస్తారు? లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోను అంటూ ఏడవనారంభించాడు. పాపన్న వాణ్ణి ఓదార్చి, ఏడవకు, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను. వాటితో నీ కష్టాలు గట్టెక్కే పక్షంలో సుఖంగా బతుకు అంటూ రొండిన ఉన్న సంచి విప్పి 100 వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు. ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు. వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది. తాను బుద్ధిపూర్వకంగా ఇచ్చిన సొమ్మే కదా, దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి? ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పాపన్న చుట్టూ కలయ చూడగా ఒక చిన్న మూట కనిపించింది. ఆ మూట ఆ యువకుడిదే అయి ఉండాలి.
ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టల లాంటివే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనపడింది. అతను తన కుళ్ళు గుడ్డలను విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకుని తన దారిన బయలుదేరాడు. పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు. వాడి పేరు శ్యామన్న. వాడికి తండ్రి లేడు. చిన్నతనం నుంచి చెడు సహవాసాలు చేసి తల్లి మాట వినక డబ్బంతా తగలేసి చివరకు అప్పుల పాలయ్యాడు. బాకీదార్లు తొందర పెట్టసాగారు. శ్యామన్నకు 5 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. భార్య ఈడేరినా కూడా వాడామెను కాపరానికి తెచ్చుకోలేదు. ఆమెను తీసుకుని పొమ్మని మామగారు తొందర పెట్టసాగాడు. ఒక వంక బాకీదార్లు ఇల్లు స్వాధీనం చేసుకుని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగా ఉన్నారు. మరొక వంక భార్యను తీసుకుపొమ్మని మామగారు ఒత్తిడి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో శ్యామన్న తేల్చుకోలేకపోయాడు. వాడి అప్పుల మాట తల్లికి తెలియదు. అందుచేత ఆమె వాణ్ణి పోరి అత్తవారింటికి పంపింది. అత్తవారు సంతోషించి వాడికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి 2 రోజులుండమని బతిమాలారు. కానీ వాడు వాళ్ళ మాట వినక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే చీకటి పడింది. భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు. భార్యకు కాస్త కునుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయలుదేరి పర్వతం సమీపానికి వచ్చాడు. తాను ప్రాణం తీసుకోవటం తప్ప మరే మార్గం లేదనిపించింది. వాడా పని చేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు. అతడి బాకీలు తీర్చటానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు. శ్యామన్న మొదటి ఆలోచన ఆ 100 వరహాలు పాపన్న మళ్ళీ తీసేసుకుంటాడనే. ఆ భయంతో వాడు తన మూట కూడా మరచిపోయాడు. కానీ దూరం నుంచి వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ 100 వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది. అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి. అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు. శ్యామన్న పాపన్నను దొంగదెబ్బ కొట్టి అతని వద్ద ఉన్న సంచి కాజేయ నిశ్చయించుకుని ఒక పెద్ద రాయి తీసుకుని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు. అతన్ని దాటి పోనిచ్చి వెనుక పాటున్న శ్యామన్న పాపన్న తల మీద రాయితో బలంగా కొట్టాడు. పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. శ్యామన్న అతని రొండిన ఉన్న సంచి తీసుకుని దూరంగా వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలు ఎంచుకున్నాడు. అయితే డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది. భార్య మీద ఎక్కడిలేని అభిమానము పుట్టుకొచ్చింది. తాను అదవరికి గడిపిన జీవితం మీద రోత కూడా పుట్టింది. ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమై ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళుతుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బుంది కనుక పట్నం వెళ్లి భార్యకు నగలు చీరలు కొనుక్కొని అత్తవారింటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు. నగల వర్తకుడి దుకాణంలోకి వెళ్లి నగలు బేరం చేయసాగాడు. అయితే శ్యామన్న చేతిలో ఉన్న సంచిపై రాజముద్రలుండటం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మిష మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోపెట్టాడు. చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకుని రాజుగారి ఎదుట పెట్టారు. సంచిని రాజుగారు గుర్తించారు. అందులో ఉన్న సొమ్ము ఎంచితే లెక్క ప్రకారం 1000 వరహాలున్నాయి. ఒక్క వరహా ఖర్చు చేయటానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది. నీకీ సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు. ఎందుకిచ్చాడంటే చెప్పలేకపోయాడు. మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం చెప్పాడు. ఆ గ్రామంలో వారిని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదు చేయించి పాపన్న క్షేమంగా ఇల్లు చేరినది లేనిది తెలుసుకుని రమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు. ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే నిద్ర లేచింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్లిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్టు పుట్టింటికి పోలేదు. అత్తవారింటికి వెళ్లిపోవాలని ఆమె చాలా కాలంగా తహతహలాడుతున్న మనిషి కావటం చేతను పుట్టింటికి తిరిగి వెళితే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న ఆలోచనతోనూ పద్మ ముందుకే సాగింది. ఎవరినన్నా అడిగి దారి తెలుసుకుంటూ అత్తవారి ఊరు వెళ్లిపోవాలని ఆమె ఉద్దేశం. చాలాసేపు నడిచి ఆమె పాపన్న పడి ఉన్న చోటికి వచ్చింది. అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావటం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకున్నది.
అదీ కాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో సరిగా ఎరుగదు. తన భర్తను ఎవరో కుట్టారని అదుర్ధాపడుతూ ఆమె పాపన్నకు శైత్యోపచారాలు చేసింది. పాపన్న త్వరలోనే తేరి కూర్చున్నాడు. తల వెనుక భాగం తడివి చూసుకుంటే బొప్పి కట్టి ఉన్నది. అసలే దృఢమైన మనిషి కనుక దాన్ని అతను లక్ష్యపెట్టలేదు. అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు. అతనికి స్పృహ రాగానే పద్మ దూరంగా వెళ్లి తల వంచుకొని నిలబడటం చేత ఆమె తనకు శైత్యోపచారాలు చేసిన సంగతి కూడా పాపన్న ఎరుగడు. అతను తన సంచి కోసం తడువుకుని నన్ను కొట్టి దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు. అతను లేచి బట్టలు దులుపుకొని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు. పద్మ అతనికి కొంచెం వెనుకగా మౌనంగా నడవసాగింది. ఈ సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగి, ఏమమ్మా, ఎవరు నువ్వు? నీకు తోడెవరూ లేరా? ఎక్కడికి పోతున్నావు? అవసరమైతే నేను నిన్ను నీవు పోవలసిన చోట వదిలి నా దారిన నేను పోతాను. పరోపకారం చెయ్యమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు. ఆ మాటలు విని పద్మ దొంగలు కొట్టిన దెబ్బతో తన భర్తకు మతి చెడిందనుకుని, మీరు తప్ప నాకెవరున్నారు? నేనెక్కడికి పోగలను? మీరెక్కడికి పోతే నేను అక్కడికి పోవలసిన దాన్నే అన్నది. ఈ మాటల అంతరార్థం పాపన్నకు తెలియలేదు. అయినా అతను నిస్సంకోచంగా, అయితే నేను మా ఇంటికే పోతున్నాను. నా వెంట వచ్చెయ్యి. మా అమ్మ నీ సంగతి అంతా చక్కగా విచారిస్తుంది అన్నాడు. ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది. ఇద్దరూ పాపన్న ఇంటికి చేరుకున్నారు. పాపన్న కోసం అతని తల్లి ఎంతో అదుర్దాగా వేచి ఉన్నది. ఆమె పాపన్నను చాటుకు పిలుచుకుపోయి ముందుగా పద్మ విషయం అడిగింది. ఈమె ఎవరో నాకు తెలియదమ్మా. దారిలో కలిసింది. ఒంటరిలాగుంది. నా వెంటపడి వచ్చింది. దిక్కులేని మనిషి కాబోలని వెంట తెచ్చాను. నేను ఏదన్నా అడిగితే సరిగ్గా చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకుంటుంది. నీవే ఆమె విషయం విచారించు. చేతనైన సహాయం చేద్దాం అన్నాడు పాపన్న. తర్వాత అతను తల్లికి తన చదువు గురించి, రాజకుమారుణ్ణి రక్షించటం గురించి, రాజుగారు చేసిన సన్మానం గురించి, ఇంటికి వస్తుండగా ఆత్మహత్యా ప్రయత్నంలో ఉండిన యువకుణ్ణి గురించి, తర్వాత తన దారిలో దొంగలు కొట్టి వరహాల సంచి కాజేయటం గురించి సవిస్తరంగా చెప్పాడు. ఇదంతా పక్కన ఉండి వింటున్న పద్మకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ పాపన్న తన భర్త కాడు. తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక ఆత్మహత్య చేసుకోపోయి పాపన్న చేత రక్షించబడి అతని వద్ద 100 వరహాలు కూడా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఇంతలోనే రాజభటులు వచ్చి చేరారు. ఒక యువకుడు 1000 వరహాలు రాజముద్రలు గల సంచితో పట్టుపడ్డాడని వారు పాపన్నతో చెప్పారు. పాపన్న తన సంచి పోయిన సంగతి వారితో చెప్పి, అందులో 900 వరహాలే ఉండాలి. రాజుగారు నాకిచ్చిన 1000లో ఒక 100 వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను అన్నాడు. అతని సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు కూడా రాజభటులకు చూపాడు. దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకొని ఉన్నాడని రాజభటులు చెప్పారు. తన సంచి కాజేసిన వాడు తన చేత రక్షించబడిన వాడేనని పాపన్నకు తెలిసిపోయింది. దొంగ తన భర్తేనని కూడా పద్మకు తెలిసిపోయింది. ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి, బాబూ, నా భర్తకు శిక్ష పడకుండా చూడండి. నా కాపరం నిలబెట్టండి అని బతిమాలింది. పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు. శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకొని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురుమని ఏడ్చాడు. శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపము ఎరుగని పద్మ సౌఖ్యం కోరి పాపన్న రాజకుమారుడితో, శ్యామన్నను శిక్షించకండి, కావలిస్తే వాడి శిక్ష నేను అనుభవిస్తాను. ఆ పిల్ల చాలా మంచిది. కొత్తగా కాపరానికి వస్తున్నది. భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది. నా 1000 వరహాలు వాళ్ళకి నిశ్చయించాను. ఒకరికి కష్టం కలిగించటం తేలిక, సుఖం కలిగించటం గొప్ప విషయం అన్నాడు. పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టటమే కాక అతను భార్యతో సుఖంగా కాపరం చేయటానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు. పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి, ఇది వరకు ఏం చేశావో చేశావు, ఇకనైనా బుద్ధిగా బతుకు, నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు. తప్పిపోయిన పెళ్లి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు. రాజబహుమానం కూడా పొందాడు. పెళ్ళీడు వాడయ్యాడు. అయినా ఊళ్ళో వారెవరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే
అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంలోనే మునిగి ఉంటున్నాడు కానీ, తన సొంత వ్యవహారాలేవీ చూసుకోవటం లేదు. అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తన ఊరు నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగా ఉంటుంది కాని అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతురాలు చేరతీసి పెంచారు. వారింట ఆ పిల్ల పనులు చేస్తున్నది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలిస్తే వారికా పిల్లనిస్తామన్నారు. వారు కోరినట్టు 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కు చేసుకోవటానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలి అనిపించింది. కాని ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పిల్ల చేసే పనులను గురించి ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి రొండిన కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటాపాలుగా నిలబడి ఉన్నది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువతి, యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది. నీవు బండి లాగలేవు. దెబ్బ బలంగానే తగిలింది. ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతున్నది. పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి, మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. పరోపకార్థం మిదం శరీరం అన్నాడు. అయ్యా నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు భ్రష్టైపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మీరేమీ విచారించవద్దు. నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు. నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబూ అంటూ యువతీ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్లి కాలేదనుకోండి. ఊరు చేరగానే చేసేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల. ఒక ధనికుల ఇంట పనిమనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వారే పెంచారు. నేను వాళ్ళ పొరిగింటి పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చేయలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలిస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టి బుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడ్చింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పోవటానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కాని మధ్యదారిలో నాకీ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వినకముందే పాపన్న బండి లాగటం మానేసి నిలబడిపోయాడు. చివరికతను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు. తిరిగిపోదాం అంటూ పాపన్న బండి తిప్పాడు. ఉండండి, ఉండండి. మేం ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్నిద్దరినీ చీలుస్తారు అని రంగడు విలవిలలాడాడు. ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లి గవ్వలేదని లోకడే చెప్పాను కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నది. నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను. సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు. ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్లాడనివ్వండి. 100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మినిచ్చేస్తామన్నారట కదా అన్నాడు. నిజమే కాని లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వారు పైకం తీసుకువస్తారు.
లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాణ్ణవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయమేమీ మీకొద్దు. ఆ పాపన్నని నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మీ పాపన్న కాళ్లపైన పడి మట్టిపుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకారి బుద్ధి చూసి నాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవటానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులెండి. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోనివ్వండి అన్నాడాయన. అదేం మాట? మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు. డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. పెళ్లి గండం ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమె కొడుకు మీద కోపం కూడా వచ్చింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడు ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే. అందుకే నీకెవరో పిల్లనెవరు. ఆఖరకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును, పిల్లను కూడా పోగొట్టుకుంటివి. ఎలారా నీతో అన్నదామె. అమ్మా! పరోపకారం కన్నా పెళ్లి ఎక్కువ ఒక్కనాటికి కాదు. పరోపకార్థం మిదం శరీరం అని మా గురువుగారు రోజూ అనేవారు. కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్ళాంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్లాడతాను. నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్లాడెయ్యాలని పాపన్న ఉద్దేశం. రోజల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాడు సంత జరిగింది. సంతలో సరుకు కొని పెద్ద మూట కట్టుకుని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఇలా ఇవ్వండి. మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండటం చేత ముసలాయన ఎంతో సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు. ఇద్దరూ ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దువాలిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను. సెలవిప్పించండి. పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చునే. చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయటి అరుగు పైన పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఈ ముసలాయన ఇంట ఒక విధవ కోడలు పెళ్లికాని మనుమరాలు ఉన్నారు. మనుమరాలు 16 ఏళ్లది. పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవటానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్యే యోగం ఉన్నదని, ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని చెప్పారు. ఈ సంగతి చుట్టుపక్కల వోళ్లకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్లే అయినప్పటికీ ఆమెను చేసుకోవటానికి ఎవరూ సాహసించలేదు. అదీకాక ముసలాయనకు కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండటం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్లి భారమంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టుకు కూర్చున్నాడు. అలాంటి పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోకటి పోటన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 ఏళ్లు నిండి పెళ్లి కాకుండా కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలెక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరితో ఒకరికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు. సరిగ్గా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్లు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్లి అయి ఉండకపోతే ఆమెను దారేపోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాళ్లు కాచుకుని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్లాడటానికి సాహసించవచ్చు. అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషమ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లిగా లేచి బయటకు వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీడ విరగడ అయిపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళటం తల్లి గమనించి వెనకాలే వెళ్లి బావిలో పడుతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కతివే బావిలో ఎందుకు పడతావు తల్లీ? పడితే ఇద్దరం పడదాం అని గొల్లుమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరాడవాళ్లను చూశాడు. వాళ్ళు బావిలో దూకటానికి పోటీలు పడటం విన్నాడు. గబగబా అతను వాళ్ళ దగ్గరకు వెళ్లి బావిలోకి దిగాలంటే నేను దిగుతాను. మీ వల్ల ఏమవుతుంది? ఎంతకూ బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి? అని అడిగాడు. ఈసరికి ముసలాయన కూడా లేచి బయటకు వచ్చాడు.
ఆయన పాపన్నతో వాళ్లకు వచ్చి పడిన సమస్య గురించి వివరంగా చెప్పి, నాయనా, మాకు వచ్చి పడిన కష్టం ఒకరు ఆర్చేది, తీర్చేది కాదు అన్నాడు. ఇందులో కష్టం ఏముందండి? కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్లి అయిందని చెప్పండి. పిల్ల మొగుడెక్కడని అడిగితే నన్ను చూపండి. ఆ తర్వాత రాజుగారి శాసనం బెడద తప్పుతుంది. నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. పెళ్లి అయిపోయిందని అబద్ధమాడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడి సాక్ష్యం కావాలి. నలుగురు పెళ్లి జరిగింది అనాలి అన్నాడు ముసలాయన. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే పెళ్లి తంతు జరిపించండి. నేనసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం. నా పని, మీ పని కూడా వనగూడినట్టవుతుంది అన్నాడు. పిల్ల జాతకంలో దోషం ఉంది నాయనా. దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని మా ఊరి జ్యోతిష్కుడు బల్లగుద్ది చెప్పాడు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా, వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చచ్చిపోతారు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలు కాని నేను చావటానికి భయపడేవాణ్ణి కాను. పరోపకారం కోసం ప్రాణాలర్పించినవాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువుగారు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు కనుక ముసలాయన క్షణంలో పురోహితుణ్ణి, గ్రామాధికారిని, ఇరుగు పొరుగు వాళ్లను పోగుచేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు. ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు. పెళ్లైన కొద్దిసేపటిలో పాపన్న చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లి గవ్వ విలువ ఉండదనుకొని ఆ పురోహితుడు నీళ్లల్లో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్లికి వచ్చిన ఆడవాళ్లు గొల్లుమన్నారు. గ్రామాధికారి, తక్కిన పెళ్లి పెద్దలు కంగారు పడిపోయారు. నాకు మొదటినే తెలుసు. విధిని ఎవరు తప్పించగలరు? నిక్షేపంలాంటి కుర్రవాడు. ఏ ఊరు వాడో ఏమో పాపం. నిష్కారణంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవరూ ప్రయత్నించలేదు. జ్యోతిష్యంలో వారికి గల నమ్మకం అటువంటిది. పాపన్నను శ్మశానానికి తీసుకుపోవటానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించారు. ఆ సమయంలో పాపన్న ఒక్క దగ్గు దగ్గి వాంతి చేసుకుని కళ్ళు తెరిచి లేచి కూర్చొని, ఏమిటి? ఏం జరిగింది? అన్నాడు. అతని శరీరం దృఢమైనది. పురోహితుడిచ్చిన మందు అతని పైన ఎక్కువసేపు పనిచేయలేదు. కాని పురోహితుడు తన పీక మీదికి వచ్చిందని తెలుసుకుని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్న వారితో, అసలేం జరిగిందో చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయువుని పసిగట్టేశాను. కాని అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవటానికి కాను అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదంటారేమో. అతను నిజంగా చనిపోయాడనుకుని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోదు. అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక ఇతని ఆయుర్దాయానికి ఎలాంటి ప్రమాదమూ లేదు అన్నాడు. ఈ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 నిద్రలు చేసి ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక్క కాణీ ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కను భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడటం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపరం చేసింది. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.